ఆర్టీసీ బస్సులో ప్రయాణం సుఖవంతం సురక్షితమని సిద్దిపేట డిపో మేనేజర్ భవభూతి తెలిపారు. ఇప్పటి వరకు సిద్దిపేట ప్రభుత్వ పరిధిలో 8,66,00,000 మంది ప్రయాణికులు మహాలక్ష్మి పథకాన్ని వినియోగించుకున్నారని తెలిపారు. ఈ పథకం ద్వారా మహిళలు సుమారు 333 కోట్ల రూపాయలు ఆదా చేసుకోవడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు 10,000 కోట్ల రూపాయలు ఆదా చేసుకున్నందుకు గాను సిద్దిపేట బస్టాండ్లో వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పథకాన్ని సద్వినియోగం చేసుకున్న పలువురు మహిళలను శాలువాతో సత్కరించి పూల మొక్కలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేటకు చెందిన ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ స్పందనారాణి ముఖ్య అతిథిగా పాల్గొని డిపో మేనేజర్తో కలిసి మాట్లాడారు. సిద్దిపేట డిపో పరిధిలో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు సుమారు 333 కోట్ల రూపాయలు ఆదా చేసుకోవడం జరిగిందన్నారు. మహాలక్ష్మి పథకాన్ని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట డిపో అసిస్టెంట్ మేనేజర్ కనకలక్ష్మి, బాలకృష్ణ గౌడ్, మౌలానా, శ్రీనివాస్ శర్మ తదితరులు పాల్గొన్నారు. మనకి మన రాష్ట్ర వ్యాప్తంగా 23 డిసెంబర్ 9 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సుమారు 290 కోట్ల మంది ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని సుమారు 10,000 కోట్ల రూపాయల డబ్బుని ఆదా చేసుకోవడం జరిగింది. మన సిద్దిపేట జిల్లాకి సంబంధించి మన సిద్దిపేట 4 డిపోలు ఉన్నాయి. సిద్దిపేట, హుస్నాబాద్, గజ్వేల్, ప్రజ్ఞాపూర్ అండ్ దుబ్బాక. ఈ 4 డిపోలలో కలుపుకొని సుమారు 8.66 క్రోర్స్ వర్త్ మహిళలు ప్రయాణం చేయడం జరిగింది. అట్లాగే 333 కోట్ల రూపాయలని ఆదా చేసుకోవడం జరిగింది. ఈ స్కీమ్ ద్వారా మహిళలు మనకి వాళ్ళ కుటుంబ వ్యవహారాల్లో కొంత డబ్బుని మిగుల్చుకొని వాటిని వాళ్ళ సెల్ఫ్ డెవలప్మెంట్కి, వాళ్ళ ఫ్యామిలీ డెవలప్మెంట్కి ఉపయోగించుకోవడం జరుగుతోంది. వాళ్ళకి ఇంటి దగ్గరలో ఉన్న పనికి కాకుండా కొంచెం దూరమైన డబ్బులు ఎక్కువ వచ్చే దగ్గరికి వెళ్ళి పని చేసుకోవడం అనేది వాళ్ళకి అలవాటైంది. దాంతో మహిళలు కొంత డబ్బుని ఎక్కువ సంపాదించే అవకాశం కలిగింది వాళ్ళకి. సో ఈ స్కీమ్ని ఉపయోగించుకొని వాళ్ళకి కుటుంబంలో చేదోడు వాదోడుగా ఉంటూ మనకి జీడిపి పెరగడంలో కూడా, అంటే ఉమెన్ ఎంపవర్మెంట్తో వాళ్ళు ప్రతి వాళ్ళు పనిచేయడం అనేది అలవాటు చేసుకొని ఆ పని ద్వారా వాళ్ళు దేశం యొక్క జీడిపి పెంచడంలో కూడా పాల్పడుతున్నారు. సో ఈ స్కీమ్ని ఆదరించి వాళ్ళతో పాటు వాళ్ళ భర్త, పిల్లలు కూడా బస్సులలోనే ప్రయాణించి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తూ ఈ చమురు ధరలు బాగా పెరిగిన నేపథ్యంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని వాడుకొని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి చేయూతనిస్తే ఈ రవాణా రంగం సుభిక్షంగా ఉంటుంది. రోడ్డు మీద ప్రమాదాలు కూడా చాలా తగ్గుతాయి.